పొరుగింట్లో ఉండే ఒక ఆంటీ యువకుడి ఇంటికి వచ్చి పంచదార అడుగుతుంది. అతను తాను వంట చేయనని, తన వద్ద లేదని చెప్తాడు. యువకుడు తన తల్లిని ఆమె చేసే లడ్డూలను మిస్ అవుతున్నానని అనుకోవడం ఆమె వింటుంది. ఒకసారి సిలిండర్ మార్చమని అడిగితే తనకు పనికి ఆలస్యం అవుతుందని అతను వెళ్ళిపోతాడు. మరోసారి ఆమె అతని ఇంటికి వస్తే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ విసిగిస్తున్నారు అని ఆమెపై కోప్పడి తలుపు వేసేస్తాడు. కొన్ని రోజులు ఆమె కనిపించకపోవడంతో అతను ఆందోళన చెందుతాడు. ఆమె ఒంట్లో బాలేక ఆసుపత్రిలో చేరారని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఆమె కొడుకు కొన్నేళ్ల క్రితం చనిపోయాడని తెలుస్తుంది. ఆమె ఇంట్లో ఈ యువకుడి కోసం ఒక గిఫ్ట్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఉంటాయి. అతను తన తల్లి చేసే లడ్డూలను మిస్ అవుతున్నానని చెప్పినందుకు ఆమె లడ్డూలు చేసి అతని హెడ్ ఫోన్ పాడైందని గమనించి కొత్త హెడ్ ఫోన్ కొని ఉంచుతుంది. అది చూసి అతను కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరిని వారి ఉద్దేశాలను పూర్తిగా తెలుసుకోకుండా తప్పుగా అర్థం చేసుకోకూడదు. మన చుట్టూ ఉన్నవారు మనపై చూపే చిన్న చిన్న సహాయాలు లేదా ప్రేమ వెనుక వారి ఒంటరితనం లేదా ఆత్మీయత ఉండవచ్చు. కోపం కంటే సహనం ఎప్పుడు మిన్నా.